ఆల్గారిథమ్స్‌లో స్పెషాలిటీ ఏంటంటే మెటా వాళ్ళది. మన మైక్రోఫోన్‌లు ఇయన్నీ గూడా వాళ్ళు ఫాలో అవుతుంటది. మన ఫోన్ మనం మాట్లాడితే ఇప్పుడు నేను మాట్లాడుతా ఉన్నా. నా ఫోన్ నుంచి వాళ్ళకి సంబంధించిన మెటా ప్లాట్‌ఫారాలు అవి గ్రాబ్ చేస్తే ఇందుకు అనుగుణంగా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఊరెళ్దాం అనుకున్నా. గోవా గురించి మాట్లాడాను. లేకపోతే ఒక అమెరికా గురించి మాట్లాడాను. బ్రిటన్ గురించి మాట్లాడాను. లేదా ఒక ప్రొడక్ట్ గురించి మాట్లాడా. నేను తర్వాత ఫేస్‌బుక్ ఓపెన్ చేసేటప్పటికి అందులో అవుంటాయి. ఆ అడ్వర్టైజ్‌మెంట్లు కనబడుతుంటాయి. ఇది కమర్షియల్ కోసం చేసుకొచ్చింది. ఈ కమర్షియలిజం ఎట్లా పెరిగిపోయిందంటే, అమెరికాలో చిన్న పిల్లలకి సంబంధించినటువంటి వాళ్ళు అంటే, ఒకసారి ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తే మూసేయబుద్ధి తెలీదు. ఇదివరకు రోజుల్లో నేను ఒక ఇది పెట్టేసేసి పోస్ట్ పెట్టి నేనే వెతుక్కోవాల్సొచ్చేది. ఇప్పుడు అవసరం లేదు. దానంతటదే ఇక అసలు గంటల కొద్దీ అది మొయ్యడానికి వీల్లేనంతగా ఎడిక్ట్ చేస్తోంది. నాలాంటోడికే కంట్రోల్‌లో ఉండేటటువంటి సందర్భంలోనే ఇంత జరుగుతుంటే, ఇక పిల్లల పరిస్థితి ఎట్లా ఉంటది? అమెరికా, యూరప్ దేశాల్లో ఇదే ప్రాబ్లమ్ అయింది. ఇప్పుడు మెటా మీదన దాదాపు 1,40,000 రూపాయల సూట్లున్నాయి. వీటిటి మీద పరిహారం చెల్లించమని డిమాండ్ చేస్తూ, పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నామని విమర్శిస్తుంటే, అబ్బెబ్బే! అదేం లేదని చెప్తుంది మెటా.